వెల్కమ్ టు నందనా చిట్టారెడ్డి ఛానల్. ఈరోజు నేను వెల్లుల్లిపాయ కారం చేస్తున్నానండి. సో జస్ట్ నేను ఆఫీస్ నుండి వచ్చాను, ఇప్పుడే అనమాట చూసుకుంటున్నాను. ఇది నేను వెల్లుల్లిపాయ కారంకి ఒక 2 స్పూన్స్ పచ్చిపప్పు, అంటే పచ్చిశనగపప్పు ఏదైతే ఉందో దాన్ని డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను అనమాట. నేను ఎటువంటి ఆయిల్ లేకుండా దీన్ని మొత్తం కూడాను డ్రై రోస్ట్ చేసుకుంటున్నానండి. ఆయిల్ ఎందుకు వేయట్లేదు అనేసి అంటే ఇది మనకి కొంచెం నిల్వ పెట్టుకుంటాం కాబట్టి జిడ్డు వాసన రాకుండా ఉండటం కోసం అది మెయిన్ వన్ అనమాట. సో చాలామంది ఏం చేస్తూ ఉంటారని అంటే ఏమంటారు, ఎల్లుల్లిపాయలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ దంచేసి మామూలు కారంలో వేసేసి మిక్సీ చేసేసి అదే వెల్లుల్లిపాయ కారం అనేసి అంటారు. బట్ నేను ఇది నార్మల్గా మా ఊర్లో మా పల్లెటూర్లలో ఎలా చేస్తారు అన్నది మీకు చూపిస్తున్నాను అనమాట. ఇది కొంచెం డ్రై అంటే మీన్స్ రోస్ట్ అయ్యింది. సో దీన్ని తీసి పక్కన పెట్టుకుంటున్నాను. సో నేను ఒక 2 స్పూన్స్ ఆఫ్ మినప్పప్పు ఏదైతే ఉందో, ఉద్దాలు అంటాం కదండి, అదేదైతే ఉందో దాన్ని మినప్పప్పు ఒక 2 స్పూన్స్ వేసేసుకొని దీన్ని కూడా డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. సో ఇవి మంచి వాసన వచ్చేంత వరకు వీటిని రోస్ట్ చేసుకున్నాను. దీన్ని కూడా నేను పక్కన పెట్టేసుకుంటున్నాను. వాసన వస్తుందండి. ఇందులో నేను ఒక 1.5 స్పూన్ ధనియాలు ఏవైతే ఉన్నాయో, కొరియాండర్, ఓకే, కొరియాండర్ సీడ్స్. ఇట్స్ నాట్ ఎ సీడ్స్, ఇట్స్ ఎ ఫ్రూట్స్, ఓకే. ఓకే, ఇవి కూడాను వేగిపోయాయండి. చూడండి బ్రౌన్ కలర్కి వచ్చేసాయి కదా. సో వీటిని కూడా నేను తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఫ్రెండ్స్ చూడండి, నేను ఒక 1.5 స్పూన్ జీలకర్ర ఏదైతే ఉందో, నార్మల్ జీలకర్ర ఏదైతే ఉందో దాన్ని వేసుకుంటాను. దీన్ని కూడా డ్రై రోస్ట్ చేస్తున్నాను అనమాట. ఓకే, ఇది కొంచెం చిటపట అనేంత వరకు దీన్ని కొంచెం నేను డ్రై రోస్ట్ చేస్తున్నాను. దీంతోపాటు ఏం చేస్తున్నానంటే చిన్న చింతపండు ఏదైతే ఉందో కడిగి దీన్ని ఎయిర్ డ్రై చేసుకున్నాను. సో చింతపండు కొంచెం అనమాట ఎయిర్ డ్రై చేసుకున్నాను, అంటే తడి లేకుండా ఉండేటట్లు అనమాట. సో దాన్ని కూడాను ఇందులో వేసేసి మొత్తం కూడాను మనకి తడి లేకుండా ఉండటం వల్ల ఏంటంటే నిల్వ ఉంటుంది. ఒకవేళ తడి ఉన్నట్లయితే వెంటనే అది మైక్రోబ్ ఏదైతే ఉందో అది జనరేట్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ దీన్ని నేను రోస్ట్ చేసేసుకుంటున్నాను, చింతపండు కూడాను. సో ఇప్పుడు చింతపండు జీరా రెండు కూడాను ఫ్రై అయిపోయినాయి, రెండింటిని పక్కన పెట్టేస్తున్నాను. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఒక 10 ఏవైతే ఉన్నాయో రెడ్ చిల్లీ వీటిని శుభ్రం చేసేసుకొని వాటిని ఏం చేశానంటే తుంచి వేసేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఒకవేళ వాటిని అలాగ పొడుగ్గా వేసేస్తే ఏమవుతుందంటే పేలిపోతూ ఉంటాయి. కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే వీటిని తుంచేసి వేసేస్తున్నాను. తుంచి వేసిన తర్వాత దీంట్లో ఏంటంటే జస్ట్ లిటిల్ బిట్ ఏదైతే ఉందో స్టవ్ ఆపేసేసుకొని ఒక లిటిల్ బిట్ చూసారు కదా, కొంచెం అంతా నేను ఆయిల్ వేసుకుంటున్నాను అనమాట. ఎందుకు అనేసి అంటే ఈ క్యాప్సికమ్ ఏదైతే ఉందో ఈ క్యాప్సికంలో మనకి కావాల్సిన క్యాప్సినాల్ ఉంటుంది కాబట్టి అది మన బాడీకి హీట్ రెస్పాన్సిబుల్ అనమాట. అంటే ఇట్ ప్రొడ్యూసెస్ ద హీట్, బాడీలో హీట్ పెంచడం కోసం దీన్ని మనం కారం వాడతాం. కాబట్టి ఆయిల్ ఏదైతే ఉందో అది ఫ్యాట్ సాల్యుబుల్ అనమాట. కాబట్టి దీన్ని కొంచెం అంతా నేను ఆయిల్ వేసాను. ఓకే, దీన్ని కూడా నేను రోస్ట్ చేసుకుంటున్నాను అనమాట. ఈ ఎండుమిరపకాయలు ఏవైతే ఉన్నాయో ఇవి వేగిపోయాయి. సో దీంట్లో ఏం చేస్తున్నానంటే వెల్లిపాయ కారం కాబట్టి మనం చేసేది దీంట్లో నేను ఏం చేస్తున్నానంటే ఒక పెద్ద ఎల్లుల్లిపాయ ఏదైతే ఉందో అందులో కొన్ని తొక్కలు తీసేసుకొని కొన్ని తొక్కలు తీయకుండా అనమాట వీటిని కూడా వాష్ చేసేసుకొని డ్రై ఎయిర్ ఏదైతే ఉందంటే మీన్స్ ఎయిర్ డ్రై చేశారనమాట. ఓకే, ఈ తొక్కలు ఎందుకు ఉంచుతున్నానంటే మనకి వెల్లుల్లిపాయ కారం అనేసరి మనకి తెలియాలి కదా, అక్కడక్కడ తొక్కలు అన్నవి కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో జస్ట్ ఒక్కసారి దీన్ని ఏంటంటే నార్మల్ సిమ్లో ఇది ఇలా రోస్ట్ చేసుకుంటున్నాను. ఓకే, ఇది రోస్ట్ అయిపోయిన వెంటనే వీటన్నిటిని తీసి మనం ఏం చేస్తాము అంటే చల్లగా అయ్యేంత వరకు దాన్ని అలా కొంచెంసేపు పెట్టేసి తర్వాత మిక్సీ వేసుకోవటం, అందులో కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ వేసుకుంటాం అనమాట. ఓకే, దీన్ని పక్కన పెట్టేసుకుంటాం. ఇప్పుడు ఇవన్నీ కూడాను ఈ పల్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడాను చల్లగా అయిపోయాయి. ముందు నేను ఏం చేస్తానంటే వీటిని మిక్సీ జార్లో వేసేసుకొని ఓకే
ముందు ఒకసారి ఒక రౌండ్ మిక్సీ ఏదైతే ఉందో దాన్ని వేసేసుకున్న తర్వాత అప్పుడు మన ఎండుమిర్చి ఏదైతే ఉందో చిల్లీ ఏదైతే రోస్ట్ చేసుకున్నామో అది కలుపుకుంటాను అనమాట. ఓకే, ముందు ఇది వేసేసి ఒకసారి మిక్సీ వేసేద్దాం. అక్కడక్కడ ఎలా ఉంది, పలుకుగా ఉంది కదా. సో ఇప్పుడు ఇందులో నేను ఆల్రెడీ డ్రై చేసి చల్లపరుచుకున్న మన ఏంటది చిల్లీ, ఇక్కడ చూపించు, చిల్లీ అండ్ గార్లిక్ ఏదైతే ఉందో దీన్ని అందులో వేసేస్తాను అనమాట. వేసేసి ఇందులో సాల్ట్ వేసుకోవాలి. ఇందులోకి నేను సాల్ట్ వేసుకుంటున్నానండి. ఒకవేళ మీ దగ్గర ఏమంటారు దాన్ని, క్రిస్టల్ సాల్ట్ ఉంటే క్రిస్టల్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు. నేను కొంచెం తక్కువగానే వేసుకుంటున్నాను, ఎందుకంటే ఆ కారం అంటే ఉప్పు సరిపోతుందా లేదా అన్నది మీకు టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోవచ్చు అనమాట. నేను ఒక 1.5 స్పూన్ ఏదైతే ఉందో అది వేసాను. మన వెల్లుల్లిపాయ కారం ఏదైతే ఉందో ఇది రెడీ అయిపోయింది. మా అమ్మాయి ఎప్పుడెప్పుడు తిందామా అనేసి అని ఆరాటపడుతూ ఉంది. సో దీన్ని ఏంటి అనేసి అంటే కొంచెం సేపు చల్లబట్టడం కోసం అనేసి అని, అంటే మిక్సీలో నుండి తీసిన వెంటనే ఇది వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం దీన్ని చల్లబట్టడం కోసం ప్లేట్లో పెట్టాను. మంచి స్మెల్ వస్తుంది. ఓకే, మంచి టేస్ట్ కూడా ఉంటుంది. దీన్ని వేడి అన్నంలో ఇది ఒక స్పూన్ వేసుకొని నూనె కానీ నెయ్యి కానీ, సో బెటర్ నూనె అయితే చాలా టేస్టీగా ఉంటుంది. నెయ్యి కావాలనుకుంటే నెయ్యి వేసుకోవచ్చు, లేదు బటర్ అంటే బటర్ ఏదైనా వేసుకొని ఒక చిన్న ఉల్లిపాయ వేసేసుకొని తింటూ ఉంటుంది నా రాజా, సూపర్ అనమాట. టేస్టే వేరు అనమాట. కాబట్టి ట్రై చేయండి మీరు. దీన్ని అన్నంలో తినొచ్చు, దోశలో తినొచ్చు, ఇడ్లీలో తినొచ్చు. సో మీకు ఎలా ఉన్నది అన్నది మీరు ఒకసారి ట్రై చేసి నా కామెంట్ బాక్స్లో మీరు చెప్పండి. మీకు నచ్చితే దీన్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. ప్లీజ్ ఎంకరేజ్ మీ. అండ్ వన్ మోర్ థింగ్, దీన్ని ఇన్స్టాగ్రామ్లోనూ పెడుతున్నాను, అలాగే యూట్యూబ్లో కూడా పెడుతున్నాను. రెండిట్లో కూడా చూసి నన్ను ఎంకరేజ్ చేయండి. కామెంట్ బాక్స్లో మీరు దీని గురించి ఎలా వచ్చింది, మీకు ఎలా టేస్ట్ ఎలా ఉందనేది మీరు చూడండి. ఓకే, సైన్ ఆఫ్, యువర్ నందన. బాయ్.